బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక రాబోయే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తోంది. మరోవైపు ఇప్పటికే అలర్టును జారీ చేసింది. అండ్ ఏపీ తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తలు పాటించాల్సి కూడా ఉండాల్సిందని చెప్తా ఉంది. రైట్, ఒకసారి దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో రానున్నటువంటి 2-3 రోజుల పాటు ఇటు ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి జిల్లాలలో ఏ మేరకు వర్షపాతం నమోదు కాబోతుంది, ఏ జిల్లాలో ఏం జరగబోతున్నటువంటి పూర్తి సమాచారం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే పలు జిల్లాలో పూర్తిగా వాతావరణం చల్లబడింది. సో దాంతోపాటు రాబోయే రోజుల్లో కూడా మరి వర్షాలు కురిసే అవకాశం కూడా తెలుస్తుంది. ప్రధానంగా వాయువ్య బంగాళాఖాతం, దాన్ని అనుకొని ఉన్నటువంటి ప్రధానంగా దానికి ఆనుకున్నటువంటి పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడినటువంటి వాయుగుండం ఆగస్టు 17 ఇవాళ 2026 ఉదయం 8 గంటలకే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కేంద్రీకృతమైనటువంటి ఆ ప్రదేశాన్ని చేరుకుంది. సో ఇది కోల్కతాకు సమీపంలో ఉన్నటువంటి 22.5 డిగ్రీల ఉత్తరాంశం, అదేవిధంగా 88.3 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద మరి బంగ్లాదేశ్కు పశ్చిమ నైరుతి దిశలో సుమారు 80 కిలోమీటర్లు, అండ్ బంకురా ఆగ్నేయం 160 కిలోమీటర్లు, అండ్ బాలేశ్వరం ఒడిశాకు సంబంధించి ఈశాన్యంగా 108 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో ఇది రాబోయే 24 గంటల్లో మొదట ఉత్తర వాయువ్య దిశగా, ఆపై గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్ మీదుగా మరి యొక్క పూర్తి స్థాయిలో వాయువు దిశగా కదిలే అవకాశం ఉంది. సగటు సముద్ర మట్టం వద్ద ఉన్నటువంటి ఋతుపవన ద్రోణి ఇప్పుడు ఫిరోజ్పూర్, ముజాఫర్నగర్, బస్తీ, పాట్నాల గుండా పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లోని తీర ప్రాంతాలపై ఆనుకొని ఉన్న ప్రాంతాలు, వాయువ్య బంగాళాఖాతంపై ఉన్న వాయుగుండం కేంద్రంగా మరి అక్కడి నుండి ఆగ్నేయ ఈశాన్య బంగాళాఖాతం వైపుగా ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఏపీ అండ్ తెలంగాణలో అయితే వర్షాల సూచన అయితే కనిపిస్తుంది. సో ప్రధానంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా వాయువ్య బంగాళాఖాతం నుంచి ఏర్పడిన అల్పపీడన ద్రోణి విస్తరిస్తున్న నేపథ్యంలోనే తెలంగాణలో నేడు రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం సోమ మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం చల్లగా మారుతుందని, కొన్ని ప్రాంతాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీచే సూచనలున్నాయి. సో ఇప్పటికే పలు జిల్లాల్లో కురిసిన వర్షాలు ఖరీఫ్ సాగు చేస్తున్న రైతులకు ఎంతో మేలు చేస్తున్నాయి. సో ఇక పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలపై ఏర్పడిన అల్పపీడన ప్రాంతం మరి ఋతుపవనాలను మరింత చురుగ్గా మారుస్తోంది. తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించిన ఈ ద్రోణి ప్రభావం వల్ల తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తారు జల్లులు కురుస్తాయి. ఇక ప్రజలు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రానున్నటువంటి 2 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా వాతావరణ శాఖ బులెటిన్ ప్రకారం ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలో వర్షాల ప్రభావం ఎక్కువగా కనిపించనుంది. ఇక గతంలో మహబూబాబాద్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అండ్ హనుమకొండ జిల్లాలో కూడా మంచి వర్షం కురిసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో వ్యవసాయ పనులు వేగవంతం అవుతున్నాయి. సో ఈదురుగాలు వీచే సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల కింద నిలబడవద్దంటూ అధికారులు ఇప్పటికే సూచిస్తున్నారు. ఇక ప్రధానంగా బహిరంగ ప్రదేశాల్లో తిరిగే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని హెచ్చరిస్తున్నారు. సో రైతన్నలు పంట పొలాల వద్ద పనిచేసేటప్పుడు మెరుపులు వచ్చినప్పుడు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఇక ప్రధానంగా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఖరీఫ్ పంటల సాగుతో ఎంతో ప్రయోజనకరంగా మారాయంటూ వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. అండ్ భారీ వర్షాల హెచ్చరికలు ఏవి లేనప్పటికీ ప్రజలు ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారాన్ని తెలుసుకోవడం మంచిదని, నిర్మాణ ప్రాంతాలు, హోర్డింగ్స్ ఉన్న ప్రదేశాల వైపు ఎవరు వెళ్ళకూడదని అధికారులు స్పష్టం చేశారు. ఇక ఎండ తీవ్రత నుంచి ఉపశమనం లభించడంతో పాటు తాజా వర్షాలు మరి ప్రజలకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అందిస్తున్నాయి. సో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టింది. అయితే రైతులు వ్యవసాయ పనులను ఉత్సాహంగా చేసుకునేందుకు ఈ వర్షాలు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. సో వాతావరణ మార్పులను గమనిస్తూ తగిన భద్రతా చర్యలు పాటిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉన్నట్టు కూడా అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ప్రధానంగా బంగాళాఖాతంలో మరి అల్పపీడన ప్రభావంతో ఈ 3 రోజుల పాటు వాయుగుండంగా మారే అవకాశం ఉంది. 3 రోజులు తెలంగాణ అంతటా కూడా చల్లటి వాతావరణం పడుతూ కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. ప్రధానంగా పలు చోట్ల గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఉండబోతున్నాయి. ఇక హైదరాబాదు సాయంత్రం నుంచి రాత్రి వరకు జల్లులు కురిసే అవకాశం ఉంది. అండ్ ప్రధానంగా ఉమ్మడి మెదకు, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మంలో వర్షాలు ఉండబోతున్నాయి. అండ్ నిజామాబాద్, కరీంనగర్, నల్గొండను చిరుజల్లులు కొంత పలకరించే అవకాశం కనిపిస్తుంది. అండ్ ఈ 3 రోజుల పలు చోట్ల నాన్ స్టాప్గా ముసురు ఉండే ఛాన్స్ ఉంది. సో రైతులకు మరింత అనుకూలంగా
మరి వాతావరణం అయితే పూర్తిగా మారబోతున్నట్టుగా తెలుస్తుంది. రైట్ ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లో కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికైతే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. సో 3 రోజుల పాటు వర్షాలు కురబోతూ ఉన్నాయి కాబట్టి ఇటు అన్నదాతలు కావచ్చు, సో యావత్తు ఏపీ తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విద్యుత్ స్తంభాలు మరి అదేవిధంగా పురాతన భవనాలు వృక్షాల కింద ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దు. వర్షాల సమయంలో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రైట్ ఒకసారి వెదర్ ఫోర్కాస్ట్ కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇటు రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ ఒకసారి మనము 24 అవర్స్, 48 అవర్స్, 72 అవర్స్ ఓవరాల్గా 3 రోజులకు సంబంధించినటువంటి వాతావరణానికి సంబంధించిన అప్డేట్ చూస్తే మనకు చూడండి ఇక్కడ 24 అవర్స్ సంబంధించిన వెదర్ ఫోర్కాస్ట్లో క్లియర్గా మనకు ఆదిలాబాదు, కొమరం భీము, మంచిర్యాల ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇటు నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి అండ్ మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట్, రాజన్న, జగిత్యాల ఇటువంటి ప్రాంతాల్లో కూడా మనకు ప్రధానంగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఎల్లో సింబల్తో ఉన్నటువంటి ఇక్కడ తిక్కుగా ఎల్లో ఉన్నటువంటి ప్రాంతము, ఇటు లైట్ ఎల్లో ఉన్నటువంటి ప్రాంతం ఈ రెండు కూడా వర్షపాతానికి నమోదుగా మరి పూర్తి సూచికను చూపిస్తూ ఉంది. ఇప్పటికే మనకి ఇక్కడ 2.5 to 15.6 మధ్య వర్షపాతం ఈ ఆదిలాబాదు, కొమరం భీములో నమోదయ్యే అవకాశం అయితే 24 గంటలు కనిపిస్తుంది. రైట్ నా 48 అవర్స్ సంబంధించిన అప్డేట్ చూస్తే 48లో కూడా నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి ఈ ప్రాంతంలో కొంత మరి 48 గంటల్లో వర్షపాతం ఉండబోతున్నట్టుగా ప్రధానంగా మనకు కనిపిస్తుంది. సో ఇదంతా కూడా 48 అవర్స్ సంబంధించినటువంటి వెదర్ ఫోర్కాస్ట్. అంటే కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ చూడండి ఈ ప్రాంతంలో మరి చిరుజల్లులు కూడా కురిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇదంతా కూడా మనం 48 అవర్స్ సంబంధించినటువంటి వెదర్ ఫోర్కాస్ట్ చూస్తూ ఉన్నాం. రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ చూస్తే 48 గంటల్లో మరి ఈ ప్రాంతాల్లో కొంత చిరుజల్లు కురిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. రైట్ నౌ ఒకసారి 72 అవర్స్ సంబంధించినటువంటి వెదర్ ఫోర్కాస్ట్ చూస్తే కొంత 72 అవర్స్లో చాలా డిఫరెన్స్ కనిపిస్తోంది. 72 గంటల తర్వాత వాతావరణంలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా మీరు చూస్తే తెలంగాణ వ్యాప్తంగా కూడా పూర్తిగా వర్షాలు విస్తరించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడండి ఈ ప్రాంతం అంతా కూడా 1-2-3 జిల్లాలు తప్ప, ఒక నల్గొండ, సూర్యాపేట తప్ప తెలంగాణ ఉన్నటువంటి మిగతా జిల్లాలంతా కూడా మోస్తారు నుంచి మరి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా ములుగు, భద్రాద్రి, ఆదిలాబాదు ఈ ప్రాంతాలు ఇక్కడ మనకు తిక్కుగా కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతాల్లో మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. మిగతా ప్రాంతాల్లో మోస్తారు చిరుజల్లు కురిసేటువంటి అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా 72 గంటలకు సంబంధించినటువంటి వెదర్ ఫోర్కాస్ట్ మనం చూస్తూ ఉన్నాం రెయిన్ఫాల్. సో 72 గంటలకు సంబంధించినటువంటి రెయిన్ఫాల్ కనుక మనం చూస్తే ఈ 72 గంటల్లో వాతావరణంలో చాలా మార్పులు అయితే కనబడతా ఉన్నాయి. ఇట్లా ఓవరాల్గా వాతావరణ శాఖ చెప్పినటువంటి అప్డేట్స్ ప్రకారం మాత్రం 3 రోజుల పాటు మరి వర్షాలు అయితే కంటిన్యూగా ఉండేటువంటి అవకాశం అయితే క్లియర్గా మనకు కనిపిస్తుంది. సో ఇది లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారము వాతావరణ శాఖ ఇటు రైతులకు వాతావరణం అనుకూలంగా ఉన్నప్పటికీ కొంత ప్రమాదాలు పొంచి ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయి, ఉరుములు మెరుపులు కురిసేటువంటి అవకాశం ఉంది. వర్షాలు కురుస్తూనే ఉరుములు మెరుపులు కూడా పడేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి అన్నదాతలు అండ్ సామాన్య ప్రజలు అలర్ట్గా ఉండాలని చెప్తా ఉన్నారు. ప్రధానంగా రైతన్నలు మీరు పొలాల్లో పనికి వెళ్ళేటప్పుడు ఏదైనా చెట్టు కింద కానీ లేకపోతే విద్యుత్ స్తంభం కింద కానీ పురాతన భవనాల కింద ఎట్టి పరిస్థితిలో ఉండొద్దు. వర్షం కనుక స్టార్ట్ అయితే మీరు మరి సేఫ్ ప్లేస్కి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలని అధికారులు సూచిస్తున్నారు. సో బట్ రానున్నటువంటి 3 రోజుల పాటు మాత్రం కొంత వాతావరణం తెలంగాణ వ్యాప్తంగా చల్లబడేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధానంగా సోమవారానికి కొంత వాతావరణం చల్లబడింది. సో ఇంకా రేపు మంగళ, బుధ వరకు కూడా ఇదే వాతావరణం కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక బుధవారానికి కొంత అల్పపీడన ప్రభావంతో వర్షాలు కొన్ని జిల్లాల్లో అధికంగా పడేటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తోంది. మరి ఏదేమైనప్పటికీ ఇక హైదరాబాద్ లాంటి మహానగరాల్లో సాయంత్రం అయితే చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. ఒక్కసారిగా మబ్బులన్నీ కమ్ముకొని మేఘావృతమైనటువంటి ఛాన్స్ కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి సో కొన్ని జిల్లాలకు ఇప్పటికే మెదక్, ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, నల్గొండ అండ్ ఈ ప్రాంతాల్లో కొంత నాన్ స్టాప్గా మరి చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తా ఉంది. కాబట్టి సో రైతులారా బీ కేర్ఫుల్, కొంత జాగ్రత్తగా ఉండాలి. బట్ ఏదేమైనప్పటికీ ఒక శుభవార్త, చల్లటి వాతావరణం తెలంగాణ వ్యాప్తంగా కనిపించబోతోంది.